డయాబెటీస్ గురించి అందరికీ అన్నీ తెలుసా అంటే నిజం చెప్పాలంటే చాలా కొద్దిగానే తెలుసు. మాకే చాలా తక్కువ తెలుసు ఏది ఎండోక్రినాలజీ చేసి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే సైన్స్ అనేది చాలా ఎలా చెప్పుకోవాలంటే చాలా విస్తారంగా ఉండేటువంటి ఒక అంశం. అందులో మనకు తెలిసింది చాలా కొంచెం మాత్రమే. అందులో జనసామాన్యానికి తెలిసింది చాలా తక్కువ, అందులో వాళ్ళు పాటించేది ఇంకా తక్కువ. కాబట్టి మనం దీని గురించి ఎంత చర్చించుకున్నా కూడా తక్కువే అవుతుంది. మనం డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన భారతదేశంలో ఇంతకుముందు మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు అడుగుతున్నారు మనం వరల్డ్స్ క్యాపిటల్లా అని. నిజంగానే మనం వరల్డ్స్ క్యాపిటల్. ఈ విషయంలో మనం ఎలాంటి ప్రైడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేనేలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి డయాబెటిక్స్లో ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉండేటువంటి భారతదేశంగా తొందరలో మనం ట్రాన్స్ఫార్మ్ అవబోతున్నాం. ఆల్రెడీ మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాం, నెంబర్ 1కి వెళ్ళిపోబోతున్నాం. వీళ్ళల్లో కూడా భారతదేశంలోనే హైదరాబాద్లో బాగా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనం తినేటువంటి తిండి కావచ్చు, లేకపోతే మనం చేయనటువంటి వ్యాయామం కావచ్చు, లేకపోతే మనం సరిగ్గా నిద్రపోవట్లేదు కాబట్టి కావచ్చు, లేకపోతే స్మోకింగ్ కావచ్చు, లేకపోతే 2 దాకా రాత్రి మెలకుగా ఉండి మనం ఐటీ జాబ్స్ చేయడం కావచ్చు, వీటన్నిటి వల్ల. సో ఇవి గనక మన డయాబెటీస్ని కనుక పెంచుకుంటూ పోయినట్లయితే ముందు మనం డయాబెటీస్ క్యాపిటల్లే కాదు, అసలు మన దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరు. ఈ విషయంలో మనం గర్వపడాల్సిన అవసరం లేదు, బాధపడాలి. ఎందుకంటే ఇలానే కనుక వదిలేస్తే ఒక వ్యక్తికి మాత్రమే జబ్బు రావడం కాదు, సమాజం మొత్తానికి కూడా డయాబెటీస్ లాంటి జబ్బు వస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ కనుక వచ్చినట్లయితే కళ్ళు, కాళ్ళు, కిడ్నీలు, గుండె, మెదడు, నరాలు, అట్లానే పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ వచ్చేసి మన యొక్క సమాజం మొత్తం నిర్వీర్యం అయిపోయి అన్ప్రొడక్టివ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ హెల్త్ కేర్ బర్డెన్ ఏదైతే ఉందో అది మన సమాజాన్ని బాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను చాలా బాధతో చెప్తున్నాను, ఈ డయాబెటీస్ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జబ్బు కాదు, ఇది ఎంటైర్ సమాజానికి సంబంధించినటువంటి ఒక రుగ్మత కింద మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.